ప్రియులారా, మరి ఈ సమయంలో సభాతికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమకాండము 25వ అధ్యాయము నుండి 27వ అధ్యాయం 19వ వచనం వరకు. ఈ భాగానికి ఇవ్వబడిన పేరును మనం గమనించినట్లయితే తిరుమా. తిరుమా అంటే అర్థము ప్రతిష్ఠితార్పణ కానుక. ఈ తిరుమ అనే పాఠంలో మనం ప్రధానంగా చూసినట్లయితే మందసాన్ని చూస్తున్నాము. రెండవది రొట్టెల బల్ల, మూడవది దీపవృక్షము, నాలుగవది ప్రత్యక్ష గుడార నిర్మాణము, ఐదవది బలిపీఠము. ఈ పాఠంలో మనం చూసినప్పుడు పరమ తండ్రి వారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అర్పణలు తీసుకొని రమ్మన్నారు. ఎలోహిం వారు ఈ యొక్క అర్పణలను ఎలాగ తీసుకొని రమ్మన్నారు, ఎవరి దగ్గర తీసుకోమన్నారు? నిర్గమకాండం 25వ అధ్యాయం 1-2 వచనాల్లో అదోనై వారు మోషే వారికి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద నుండి దాన్ని తీసుకొనవలెను. అంటే సృష్టికర్త అయిన ఆ తండ్రి ఎవరి దగ్గర కానుక తీసుకుంటారు, లేకపోతే ఎవరి నుండి తీసుకుంటారు అంటే మనఃపూర్వకంగా అర్పించే వారి నుండి తీసుకుంటారు. మనం ఆదికాండంలో చూసినట్లయితే కయ్యను ఏబేలు ఇద్దరు కూడా ఆయన సన్నిధికి అర్పణ తీసుకొచ్చారు. అందులో ఏబేలు ఇచ్చిన అర్పణ తీసుకున్నారు, కయ్యను ఇచ్చిన అర్పణ తీసుకోలేదు. ఏబేలు అర్పణ తీసుకోవడానికి కారణం ఏంటంటే అతడు సంతోషంతో మనఃపూర్వకంగా ఇచ్చాడు. కయ్యను అయితే అలా కాదు, ఏదో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే తీసుకొని వెళ్ళాడు. అయితే ఎలోహిం వారు అన్నారు, కయ్యను నువ్వు వద్దు, నీ అర్పణ కూడా వద్దు అన్నారు. అయితే ఈరోజు బోధకులు దీన్ని ఎలా వ్యాఖ్యానిస్తారంటే, కయ్యను ఏదో కొంత తెచ్చాడు, అందుకోసమే దేవుడు తీసుకోలేదు అని వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. కయ్యను కొంత తెచ్చాడు అనే ఉద్దేశం కాదు, కానీ కయ్యను మనస్సు మంచిగా లేదని పరమ తండ్రి వారు చూశారు. కయ్యను మనసులో చెడు స్వభావం ఉంది అని గుర్తించారు. పరమ తండ్రి ఎలాంటి వారి అర్పణ తీసుకుంటారంటే పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన హృదయాలతో ఇచ్చేదాన్ని తీసుకుంటారు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి తిరుమ అనేటువంటి ఈ పాఠంలో ఉన్నటువంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ తిరుమ అనే ఈ పాఠంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం కోసం కానుకలు అడుగుతున్నారు ఆయన. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. పరమ తండ్రి వారు పరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు పిలుపునిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలకు. ప్రత్యక్ష గుడారాన్ని మనఃపూర్వకంగా నిర్మించాలని ఆశ కలిగిన వారిని ఆయన పిలుస్తున్నారు. కాబట్టి ఈ తిరుమ, ఈ ప్రతిష్టార్పణ అనేటువంటిది ఏమిటి అంటే మనస్సును ఎత్తి అర్పించే కానుక. మనస్సు అనే కానుక ఇది ప్రధానంగా అక్కడ ఇచ్చే వస్తువు కాదండి, ఆ ఇచ్చే మనస్సును ఆయన కానుకగా తీసుకుంటున్నారు. అందుకని ఆయన ప్రతి ఒక్కరూ బంగారమే తిండి, బంగారం తెచ్చిన వాళ్ళే నాకు ఇష్టం అనలేదు. 13 రకాలైన వస్తువులు అడిగారు ఆయన. ఎబ్రీ భాషలో 13 అనే సంఖ్యా విలువ దేనికి వస్తుందంటే అహవాకి వస్తుంది. భాషలో అహవా అనే పదానికి ప్రేమ అనే అర్థం. అంటే తండ్రికి ఇచ్చేవి అవి ప్రేమతో ఇచ్చేటువంటి హృదయంగా ఉండాలి అనేటువంటిది గమనించాలి. మీకు నాకు మీ ప్రేమ కావాలి అని అడుగుతున్నారు ఎలోహిం వారు. ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లల నుండి ఆశించేది ప్రేమ, పిల్లల నుండి తల్లిదండ్రులు ఆశించేది ప్రేమ. భర్త నుండి భార్య, భార్య నుండి భర్త ప్రేమను ఆశిస్తారు కదండి. అలాగే ఆ పరలోకమందున్న తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ సృష్టిని మన కోసం చేసి
ఈ సృష్టిలో మనకి ఎన్నో ఇచ్చి బాంధవ్యాలను ఇచ్చి మన నుండి ఆయన అడుగుతున్నారు, ఇన్ని ఇచ్చిన నాకు కూడా మీరు మీ ప్రేమను ఇవ్వాలి అని అడుగుతున్నారు. అదేనండి ఈ యొక్క తిరుమ అనేటువంటి ఈ పాఠం యొక్క లోతైన భావం ఏమిటంటే, పరమ తండ్రి వారు మన హృదయము ప్రేమతో కూడిన హృదయాన్ని ఆయనకు అర్పణగా ఇమ్మని అడుగుతున్నారు. అందుకనే తోరాలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేమ. తోరాలో ప్రధానంగా 2 ఆజ్ఞలు మనకి చెప్పబడతా ఉన్నాయి. ఒకటి సృష్టికర్తను ప్రేమించుట, 2 నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట. శాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞలతో ముడిపడి ఉందని లేఖనాలు చెప్తున్నాయి. పరమ తండ్రి వారు ఎందుకు ప్రత్యక్ష గుడారం కావాలని అడుగుతున్నారంటే, ఆయన తన ప్రజల మధ్యలో నివసించాలని అడుగుతున్నారన్నమాట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోని వచ్చిన తర్వాత ఎందులో నివసించేవారు? గుడారములో నివసించేవారు. పరమ తండ్రి కూడా ఇశ్రాయేలీల మధ్యలో ఎలాగ నివసిస్తానంటున్నారు? గుడారములోనే నివసిస్తానంటున్నారు. అంటే మీరు గుడారాల్లో నివసిస్తున్నట్లుగా మీరు ఎలాగైతే గుడారాన్ని నిర్మించుకున్నారో నాకు కూడా మీ మధ్యలో చోటు ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఎందుకంటే మానవులను ఆయన సృజించుకున్నది, మానవులతో ఆయన జీవించాలని మానవులను సృజించుకున్నారు. ఎందుకు ఆయన తన ప్రజలతో ఉండాలనుకుంటున్నారంటే, ఆయన మానవులను సృష్టించుకున్నారు కాబట్టి. ఆయన మన పరలోకపు తండ్రి, అంటే మన ఆత్మలకు తండ్రి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన మధ్యలో నివసించటానికి మిస్కాన్ నిర్మించమంటున్నారు. కారణం, మానవులతో ఆయన సంబంధం కలిగి ఉండాలని, ఆయన సహవాసం కలిగి ఉండాలని. పరలోకములో ఉన్న ఆయన నివాస నమూనానే ఈ భూమి మీద ప్రత్యక్ష గుడారంగా ఆయన నిర్మించమన్నారు. అంటే ఏంటి మనం చూద్దాం. అసలు ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మానవ దేహములో ఉన్న అవయవాలను సూచించేదై ఉన్నది. మిస్కాన్లో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయండి. దానికి ఈ ప్రత్యక్ష గుడారం ఏంటంటే ఒక ప్రవచనం అండి. ఇది మెస్సయ్యకు నీడై ఉన్నది, మెస్సయ్యకు సూచన ఉన్నది. మొట్టమొదటిగా ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంది. ఆలయంలోకి వచ్చిన వారందరూ కూడా ఆవరణంలో ఉంటారు. రెండవది పరిశుద్ధ స్థలం. అక్కడ ఎవరు ఉంటారంటే యాజకులు ఉంటారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఎవరు ఉంటారంటే ఎలోహిం వారు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయంటే కెరూబులు మందస్సం కలిగినటువంటిది ఉంటుంది, నిబంధన మందస్సం. దీనిని కప్పరోత్ అంటారు. తెలుగులో దీన్ని ఏమంటారంటే కరుణాపీఠము. ఇది మందసము, ఇది కరుణాపీఠము. అంటే పరమ తండ్రి వారు ఈ 2 కెరూబుల మధ్యలో నుండి ప్రత్యక్షమవుతారు. ఈ కెరూబులు దేనికి సాదృశ్యం అంటే ఏదేనుకు సాదృశ్యమై ఉన్నాయి. ఇది మానవ నిర్మాణాన్ని సూచిస్తుంది. ఈ మానవ నిర్మాణములో ఈ 3 కూడా ఉన్నాయి. అది ఏమిటి అంటే ప్రియమైన వారులరా, ఆత్మ, శరీరము, మనస్సు. ఆత్మతోనూ శరీరముతోనూ మనస్సుతోనూ ఈ 3 కలిపితేనే మనుషులు మనం. ఇందులో ఆత్మ తీసేయండి, అప్పుడు మనిషి ఏమవుతాడంటే డెడ్ బాడీ అవుతాడు. మనిషి ఎప్పుడయ్యాడంటే ఆత్మ ఉన్నప్పుడే మనిషి అవుతాడు. మనిషి ఎప్పుడవుతాడంటే మనస్సు ఉన్నప్పుడే మనిషి అవుతాడు. కాబట్టి నిజమైన మనిషి ఈ 3 కలిగి ఉంటాడు. ఈ 3 ఒకటి లేకపోయినా అతడు మనిషి కాదు. ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఎలా అయితే ఉన్నాయో, మానవులమైన మనలో కూడా ఆత్మ, మనసు, శరీరము ఈ 3 కూడా మానవ నిర్మాణమై ఉన్నాయి. అంటే ప్రత్యక్ష గుడారమై ఉన్నాం మనం మానవులుగా. మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:23 చదవండి.
ఎలోహిం వారు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు మీ ఆత్మయు జీవమును జీవమును శరీరమును శరీరమును మన తండ్రి మన తండ్రి అయిన అయిన యేసుక్రీస్తు రాకడయందు యేషువా మెస్సీయ రాకడయందు నిందారహితముగాను నిందారహితముగాను సంపూర్ణముగాను సంపూర్ణముగాను ఉండునట్లు ఉండునట్లు కాపాడబడును గాక. కాపాడబడునుగాక. ఆత్మ జీవము శరీరం. ఆత్మశుద్ధి, రెండవది మనసు శుద్ధి, మూడవది శరీరము శుద్ధి. ఈ మూడు పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే మిస్కాను ప్రత్యక్ష గుడారమే కాదు, ఇది పరిశుద్ధ స్థలము అని కూడా పిలువబడుతుంది. నిర్గమకాండము 25:8 ప్రకారము పరిశుద్ధ స్థలము నాకు నిర్మింపవలెను అని రాయబడింది. అలాగనే మానవులు ఆయనకు పరిశుద్ధ స్థలమై ఉన్నారు. ప్రత్యక్ష గుడారం అంటే ఎవరైనా అర్థమవుతుంది మనకి? మనిషి. మూడు కూడా పరిశుద్ధపరచబడితేనే అటువంటి మనిషి ఆయనకు ప్రత్యక్ష గుడారం అవుతాడు. అటువంటి వారికి ఎలోహిం వారు ప్రత్యక్షం అవుతారు. తనకి స్తోత్రం. హల్లెలూయా.